నమస్తే, నేను సుజాత. వెల్కమ్ టు మాస్టర్ కి టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. వియత్నాం దేశంలోనూ పురాణ ఇతిహాసాలకు సంబంధించిన శాసనాలు లభించాయి. వీటిలో సంస్కృత శాసనాలు కనిపించాయి. ఇవి 5వ దశాబ్దం నాటివని చెబుతున్నారు. ఇవి జయవర్మ కుమారుడి రుద్రవర్మగా కాలం నాటివిగా చెబుతున్నారు. కార్తికేయ అంటే సుబ్రహ్మణ్య స్వామివని శివుని ప్రస్తుతిస్తూ ఇందులో వ్యాఖ్యలు ఉన్నట్లు తెలిసింది. ఆర్గానిక్ ఆయిల్స్ పేరిట నకిలీ ఆయిల్స్ విక్రయిస్తున్న ముఠాను హైదరాబాద్ శాలిబండ పోలీసులు పట్టుకున్నారు. ఆల్మండ్ ఆయిల్, వాల్నట్ ఆయిల్, కలోంజీ ఆయిల్ పేరిట మోసం చేసినట్లు కనుగొన్నారు. వీటిని ఆర్గానిక్ ఆయిల్స్ అంటూ ప్రజలను మోసం చేసినట్లు చెబుతున్నారు. ఇవి తీసుకుంటే క్యాన్సర్ దూరం అవుతుందని, గుండె రోగాలు నయమవుతాయని వీరి ప్రకటనలు కూడా జారీ చేసినట్లు గుర్తించారు. నర్సీపట్నం అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి అయ్యన్న పాత్రుడు సవాల్కు సై అంటూ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ ప్రతి సవాల్ విసిరారు. మరో 2 నెలల్లో అయ్యన్న పాత్రుడు పుట్టిన అల్లిపూడి గ్రామానికి మూటాముళ్ళు సర్దుకొని వెళ్లిపోవాల్సిందేనని ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు. మళ్లీ అయ్యన్న పాత్రుడు ఓడిపోవడం ఖాయమని, ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్యే అన్నారు. ట్రాఫిక్ చూపించి అయ్యన్న పాత్రుడు సుమారుగా అక్కడ 6 కోట్లు 7 కోట్లు దోచాడు. అది ఎన్ని ప్రజలకి తెలియదు అనుకుంటున్నాడు. పనికిమాల సంఘటనలు మాట్లాడుతున్నాడు తప్ప ఈ పనికిమాలని ఎదవపాలను చేసిన సంగతి ప్రజలందరూ కూడా తెలుసు. అలాగే ముఖ్యంగా ఇంకో మాట్లాడతాడు, క్యాంటీన్ల గురించి మాట్లాడతాడు, అన్న ఎన్టీఆర్ క్యాంటీన్ గురించి. మరి 2014లో ఏం చెప్పాడు, మేము అధికారంలోకి వస్తే ప్రతి పేదవాడికి కూడా అన్నం పెడతాం, ప్రతి పేదవాడికి కూడా టిఫిన్ పెడతాం అని చెప్పి ఓల్డ్ బిల్డప్ చాలామంది పేద ప్రజలందరూ కూడా అన్నా క్యాంటీన్లు పెడతారని చెప్పి అనుకున్నారు. తీరా ఏం చేసాం, అధికారంలోకి వచ్చాం, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు, నువ్వు మంత్రి అయ్యావు. ఈ 5 సంవత్సరాలు ఎక్కడ పెట్టావా, పెట్టలేదు, వదిలేసాం. మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కనుక ఒక 6 నెలల ముందు అట్టహాసంగా అన్నా ఎన్టీఆర్ క్యాంటీన్లు పెట్టి బిల్డప్లు వస్తున్నాయి. ఈ బిల్డప్లు ఇచ్చిన సంగతి ప్రజలు తెలుసు. ఎందుకంటే ఈ 4 సంవత్సరాలు నీకు పెట్టలేదు, కానీ ఇప్పుడు 6 నెలల్లో పెడుతున్నాడు ఎలక్షన్స్ అంటున్న సంగతి ఈ రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా దర్శి ప్రజలందరూ కూడా తెలుసు. ఆనాడు మంత్రులుగా బోర్డు మంత్రులు పనులు చేశాడు. 3 కిలోమీటర్ల రోడ్డు పర్మిషన్, ఫారెస్ట్ పర్మిషన్ తేలని సవట దద్దమ్మ అయిన పద్ధతి. మరి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పర్మిషన్ తెచ్చాం. ఎవరు తెచ్చాడు పర్మిషన్? నువ్వు తెచ్చావా, నీ బాబు తెచ్చాడు, మీ తాత తెచ్చాడా? మేము జగన్మోహన్ గారి నాయకత్వంలో ఒక ఎమ్మెల్యేగా ఆ పర్మిషన్ తీసే సంగతి ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. అలాగే చూస్తే బలిఘట్టం నుంచి లింగాపురం రోడ్డు ఉంది. వర్షాలు పడితే బలిఘట్టం ప్రజలే కాకుండా లింగాపురం వెళ్ళే గ్రామస్తులందరూ కూడా నీటిలో నడుచుకుంటూ వెళ్ళే పరిస్థితి. మన బడి నాడు నేడు ద్వారా సుమారుగా 200 స్కూల్స్కి సుమారుగా 68 కోట్ల రూపాయలు అభివృద్ధి చేసాం. మరి నువ్వు కూడా చూడు, ఒకసారి వెళ్ళి అల్లిపూడి అయ్యింది పాత్రుడు అల్లిపూడి గురించి కాదా మాట్లాడుతుంది నువ్వు. ఒకసారి నర్సీపట్నంలో స్కూల్స్ ఏ విధంగా ఉన్నాయి, 200 స్కూల్స్లో గతంలో ఏ విధంగా ఉన్నాయి, ఈ రోజు ఏ విధంగా ఉన్నాయి, ఒకసారి చూడు జగన్మోహన్ గారి నాయకత్వంలో ఏ విధంగా ఉందో. అలాగే చూస్తే ఈరోజు గడప గడపగా మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా సుమారుగా రూరల్లో 61 గ్రామ సచివాలయాలు ఉంటే 12 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తాం. ట్రైన్లు కానీ, డ్రైన్స్ కానీ, రోడ్లు కానీ ఇన్ని కూడా చేసాం. ఇలాంటి ఒకసారి చూడు వెళ్ళరా, రేపు వాడుకో అయ్యింది పదులు ఒకసారి చూస్తే గ్రామాలు వెళ్తే ఏ విధంగా సీసీ రోడ్లు వేసామో తెలుసుకో. మాజీ లోక్సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి 22వ వర్ధంతి సందర్భంగా అమలాపురం బాలయోగి ఘాట్లో బాలయోగి తనయుడు అమలాపురం పార్లమెంటు టీడీపీ ఇన్ఛార్జ్ హరీష్ మాథూర్ బాలయోగిని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మెగా వైద్య శిబిరంతో పాటు పలు సేవా కార్యక్రమాలను హరీష్ మాథూర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీష్ మాథూర్ మాట్లాడుతూ తన తండ్రి ఆశయాలు నెరవేరుస్తానని అన్నారు. బాలయోగి ఎప్పుడు కోనసీమ ప్రజల గుండెల్లో సాయిగా నిలిచిపోయారన్నారు.
అదే రీతిలో తండ్రికి తగ్గ తనయుడిగా అందరికీ అందుబాటులో ఉంటూ అంబేద్కర్ కోనసీమ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. జీఎంసీ బాలయోగి జోహార్, జీఎంసీ బాలయోగి జోహార్, జీఎంసీ బాలయోగి జీఎంసీ. మా నాన్నగారు చనిపోయి సుమారు 2 దశాబ్దాలు పూర్తయిన అయినా సరే ఎప్పుడు కూడా ఈ కోనసీమ ప్రజలందరూ ఆయన్ని గుండెల్లో పెట్టుకున్నారు. అది మాత్రం ఎప్పుడు కూడా నేను అది స్మరించుకుంటూ ఈ కోనసీమ ప్రజల గురించి నేను అండగా ఉంటానని కూడా ఏ విధంగా మా నాన్నగారు ఈ ప్రాంత వాసులందరికీ అభివృద్ధి చేశారో ఆ అడుగుజాడలోనే నేను నడుస్తానని చెప్పి ప్రతి చోట ప్రతి ఒక్కరిని కూడా ప్రజలకి తెలియజేసేలాగా నేను ముందుకెళ్ళడం కూడా జరుగుతుంది. ఆయన ఎన్ని సంవత్సరాలు పూర్తయినా సరే ఆయన్ని ఏనాడు కూడా ఆయన్ని మర్చిపోరు. ఆయన గురించి మాత్రం ఎప్పుడు కూడా ఆయన్ని గుండెల్లో పెట్టుకుంటారు. ఆయన చేసిన అభివృద్ధి ఏనాడు మర్చిపోయే ప్రసక్తే లేనట్లుగా ఆనాడు నేను 2019లోని ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు నేను ఆ రోజుని కొత్త అయినా సరే ఆ రోజుని బాలయోగి గారి అబ్బాయి అని చెప్పి ఆ బాలయోగి గారి అబ్బాయి అంటే బాలయోగి గారికి మేము రుణపడి ఉండాలి అని చెప్పి ఆనాడు నన్ను సుమారు 4,50,000 ఓట్లు వేసి నన్ను సుమారు 2వ స్థానానికి తీసుకురావడానికి అంత వేవున్నా వైసీపీ ప్రభావం అంత వేవున్నా సరే నన్ను ఎట్టి పరిస్థితులు గెలిపించుకోవడానికి ఏ విధంగా ప్రజలు ఆ రోజు నన్ను ఆకర్షించారో నేను ఆ రోజు నుంచి ఒక నిర్ణయం తీసుకున్నా. ఖచ్చితంగా ఈ ప్రాంతవాసులకి మళ్ళీ బాలయోగి గారు రోజులు గుర్తు తీసుకురావాలనే ఒకే ఆలోచనతో నేను ఈ 4 సంవత్సరాలు ప్రతి ఇంటికి గడపని తట్టుకుంటూ వాళ్ళందరితో బాలయోగి గారితో వాళ్ళకు ఉన్న వారి విషయాలన్నీ కూడా మాట్లాడుకుంటూ వాళ్ళకి ఒకటే హామీ ఇచ్చా, నేను మా నాన్నగారు విధంగానే నేను మీ అందరితో కలిసి నడుస్తానని కూడా ఆ రోజునే ప్రతి ఒక్కరికి కూడా తెలియచేయడం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం తాళ్ల గొమ్మూరులో పోలియో చుక్కల కార్యక్రమం జరిగింది. చిన్నపిల్లలను తల్లిదండ్రులను పల్స్ పోలియో సెంటర్ కు తీసుకొచ్చి పోలియో చుక్కలు వేయించారు. ఈ కార్యక్రమంలో తాళమూరు ఈవో మురళి బెల్లంకొండ వాసుదేవరావు పాల్గొని మాట్లాడుతూ భారతదేశంలో పోలియో రహిత సమాజం కోసం పోలియో చుక్కలు తప్పకుండా చిన్నారులకు వేయించాలని సూచించారు. ఈరోజు దేశవ్యాప్తంగా 5 సంవత్సరాల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయడం జరుగుతుంది. ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్ల ద్వారా అన్ని కేంద్రాల్లో పబ్లిక్ ప్రదేశాల్లో పోలియో చుక్కల కార్యక్రమం ఈరోజు ప్రారంభించడం జరిగింది. 2 చుక్కలు నిండు జీవితానికి ఎంతో ముఖ్యం. నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు కాబట్టి 5 సంవత్సరాల్లో చిన్నారులకు తల్లిదండ్రులందరూ కూడా శ్రద్ధ తీసుకొని పోలియో చుక్కలు వేయించాలని విజ్ఞప్తి చేస్తున్నాము. 0 వయసు నుంచి 5 సంవత్సరాల పిల్లలకు 2 సంవత్సరాలు 2 చుక్కలతో నిండు జీవితాన్ని ఇవ్వటం జరుగుతూ ఉంది. మరి ఇది ఎంతో చక్కటి ప్రోగ్రాం. మరి ఒకప్పుడు సమాజంలో కాళ్ళు కుంటుతూ చేతులు అంగవైకల్యంతో సమాజంలో చాలామంది పిల్లలు కనిపించేవారు. మరి ఈనాడు ఆ పరిస్థితి లేదు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ ఆరోగ్యమైనటువంటి పథకానికి ఇవాళ సమాజంలో అంగవైకల్యం లేకుండా చాలామంది ఆరోగ్యంగా ఉంటా ఉన్నారు. కడప పట్టణంలోని మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలలో రాయలసీమ జోన్ లెవెల్ అబాకర్స్ వారి ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాయలసీమ జోనల్ రీజనల్ కోఆర్డినేటర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ మ్యాథమెటిక్స్ విద్యార్థుల నైపుణ్యాన్ని వెలుగులోకి తీయడానికి ఇలాంటి ఎగ్జామ్స్ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఆర్కే ఒలింపిక్ యార్డ్ కంగనాపల్లె చిన్నబాబు గారు మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ కోఆర్డినేటర్ రూతు ఆరోగ్యమేరి, ప్రేమ్, సుందర్, సుదర్శన్, పార్థసారథి తదితరులు పాల్గొన్నారు.
జోనల్ మీట్ జరిగింది. అబాకస్ అండ్ డిజిట్ తరఫున రైజింగ్ నాలెడ్జ్ ఎడ్యుటెక్ సొల్యూషన్ ద్వారా ఇక్కడ కండక్ట్ చేశాము. ప్రతి జిల్లా నుంచి, నలుమూల నుంచి స్కూల్ విద్యార్థులు వచ్చి పార్టిసిపేట్ చేసి ప్రైజెస్ పొందారు. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ అంటూ వివిధ రకాల కేటగిరీస్ కింద వాళ్ళు పొందారు. ఇందులో మెయిన్గా గణిత మ్యాథమెటిక్స్ సంబంధించిన సబ్జెక్టు అభివృద్ధి కోసం జరిపే ఈ ప్రోగ్రాంలో మా కంపెనీ తరఫున అబాకస్ ఉంటుంది, వేదిక ఉంటుంది, అలాగే కాలిగ్రఫీ కూడా కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఈ ప్రోగ్రాంలో మాకు చాలా సహకరించిన మా టీం అభ్యర్థులందరికీ, చిన్నబాబు, తర్వాత సిద్ధార్థ మొదలైన అందరి టీంకి చాలా థ్యాంక్స్. కడప పట్టణంలోని మున్సిపల్ కార్పొరేషన్ 21వ వార్డు గాంధీనగర్ పాఠశాలలో పల్స్ పోలియో కేంద్రాన్ని నిర్వహించారు. పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ విజయ రామరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ డాక్టర్ నాగరాజు మాట్లాడుతూ వ్యాధులు వ్యాపించకుండా పల్స్ పోలియో చుక్కలు పిల్లలకు వేయించి వారి బంగారు భవిష్యత్తుకు పునాదులు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సూర్యచంద్ర ప్రవీణ్, కడప ఆర్డీఓ చంద్రసన్ రెడ్డి, డిఎంహెచ్ఓ ఎండి శరత్ చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మార్చి 3వ తేదీ ఆదివారము పల్స్ పోలియో ఆదివారంగా ప్రభుత్వం వారు నిర్ణయించడం జరిగింది. ఈ సందర్భంగా మన గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, అలాగే మా డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసరు డాక్టర్ కె నాగరాజు ఆధ్వర్యంలో మేము ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా చేయడం జరిగింది. ఇక్కడ మన కడపలో గాంధీనగర్ హై స్కూల్లో మన కలెక్టర్ గారి చేత ఇనాగ్రేషన్ కూడా చేయించడం జరిగింది. మొత్తంగా కడప జిల్లా మొత్తంగా 2,28,000 మంది చిన్నపిల్లలకి, అంటే 0 to 5 years పిల్లలకి అందరికీ ఈరోజు ఈ పోలియో చుక్కలు వేయడం జరుగుతుంది. దీని సందర్భంగా 2,050 బూతులు మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బూతులలో అందరూ వాలంటీర్స్, ఒక్కొక్క బూత్కి 4 వాలంటీర్స్ ఉండి వాళ్ళందరూ కూడా సక్రమంగా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ కార్యక్రమం ఈరోజు జరుగుతుంది. ఎవరన్నా ఈరోజు వేయించుకొని వాళ్ళు ఉంటే రేపు, ఎల్లుండి, సోమవారం, మంగళవారము హౌస్ టు హౌస్ కార్యక్రమం కూడా జరిగి ఎక్కడైనా వేయించుకొని పిల్లలు ఉంటే వాళ్ళందరూ కూడా పోలియో చుక్కలు వేయించుకోవడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఇప్పుడే మా డిఎంహెచ్ఓ గారు చెప్పారు, ఈ పోలియో మహమ్మారిని మన దేశం నుంచి తరిమి కొట్టాలా. హైదరాబాద్లోని నారా చంద్రబాబు నాయుడు స్వగృహంలో మైలవరం వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పార్టీలో చేరారు. టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ స్వగృహంలో టీడీపీ కప్పించుకొని పార్టీలో చేరారు. ఆయనతో పాటు జీ కొండూరు వైసీపీ మండల పార్టీ అధ్యక్షులు నెల్లూరు లీలా శ్రీనివాసరావు, కందులపాడు గ్రామ సర్పంచ్ నెల్లూరు శ్రీదేవి శ్రీనివాస్, ఇబ్రహీంపట్నం ఎంపీపీ పాలడుగుల జ్యోత్స్న, విజయవాడ రూరల్ మండలం వైసీపీ అధ్యక్షులు కాటంనేని పూర్ణచంద్రరావు, రాయనపాడు సర్పంచ్, కొండపల్లి మున్సిపాలిటీ కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా వసంత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో సంక్షేమం మాత్రమే జరిగిందే తప్ప అభివృద్ధి జరగలేదని అన్నారు. తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. వారి నాయకత్వంలో ఈ రాష్ట్రం పురోగతి చెందాలని, వారికి నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా పిలిచి టికెట్ ఇస్తామని చెప్పి, అటు సంక్షేమం, ఇటు అభివృద్ధి రెండు కళ్ళుగా ముందుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితుల్లో అభివృద్ధి పూర్తిగా
నిలిచిపోయినందున అభివృద్ధి ప్రదాత ఇటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కావచ్చు, ఇటు హైదరాబాద్ని కావచ్చు, అటు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ఎన్నికలలో ప్రజలను వంచేందుకు నయా డ్రామాకు తెరతీశారని రాజమండ్రి ఎంపీ సిటీ నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్ మార్గాన్ని భరత్ రామ్ ఆరోపించారు. ఆయన డ్రామాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. నగరంలోని విఎల్పురం మార్గాన్ని ఎస్టేట్స్ ప్రాంగణంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మార్గాని భరత్ రామ్ టీడీపీ చంద్రబాబు తీరును ఎండబెట్టారు. రాజమండ్రి సిద్ధం, అభివృద్ధికి సిద్ధం, సంక్షేమానికి సిద్ధం, ప్రజా సేవ చేయడానికి సిద్ధం అనే విధంగా ఈ రాజమండ్రి సిద్ధం సభ ఉండబోతుందని కూడా తెలియపరుస్తాం. మీడియాని మరొకసారి అపీల్ చేస్తూ ఉన్నా, కవరేజ్ బాగా చేయాల్సిందిగా అపీల్ చేస్తాం. ఒక్కసారి మీడియా మీద రాజమండ్రి సిద్ధం ప్రోగ్రామ్ని లోకల్గా మా పార్టీ శ్రేణులు అందరూ కూడా ఆర్గనైజ్ చేస్తూ ఉన్నాం. సుబ్రహ్మణ్య మైదానంలో సుమారుగా 10,000 మందికి పైగానే కార్యకర్తల్ని, ప్రజల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. రేపు రాజమండ్రి అభివృద్ధి మేము చేయడానికి సిద్ధం, రాజమండ్రి ప్రజలకు అండగా ఉండడానికి మేము సిద్ధం. రాజమండ్రిలో బ్లేడ్ బ్యాచ్, రౌడీయిజం, గూండాయిజాన్ని తరిమి కొట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ రకంగా ప్రజలకి భరోసా కల్పిస్తూ ప్రజలకి అభివృద్ధి మంత్రంతో రేపు మేము ముందరకు వెళ్తూ ఉన్నాం. ఈ సిద్ధం సభ ద్వారా రేపు కొడాలి నాని గారు, పేర్ని నాని గారు, వంశీ గారు, హజ్ కమిటీ చైర్మన్ వారు, మొత్తం వీళ్ళందరూ కూడా రేపు ముఖ్య అతిథులుగా రాబోతూ ఉన్నారు. అదేవిధంగా స్థానికంగా మినిస్టర్ వేణు గారిని, అదేవిధంగా పెళ్లి సుభాష్ చంద్రబోస్ గారిని, రాజ్యసభ సభ్యులు, వీరందరినీ కూడా స్థానికంగా వీరందరినీ కూడా ఇన్వైట్ చేస్తూ ఉన్నాం. రేపు జరగబోయే సభ రాజమండ్రిలో మొట్టమొదటిసారిగా సుబ్రహ్మణ్య మైదానం పూర్తి అయిన తర్వాత ఆ సభ అక్కడ పెట్టడం జరుగుతూ ఉంది. చాలామంది కమెంట్ చేశారు కదా, దాంట్లో జనాలు పట్టరు, సభలు చేసుకోవడానికి అవకాశం ఇవ్వట్లేదు, దాన్ని అంతా పాడు చేశారని. రేపు 10,000 మంది జనాభాని నింపుతూ ఉన్నాం. రేపు 10,000 మంది కార్యకర్తలు, పార్టీ అభిమానులు రాబోతూ ఉన్నారు. మరి గతంలో 2,000 ప్రజలు వస్తే మొత్తం హోరెక్కిపోయేది. ఇవాళ మేము ఏ రకంగా తీసుకొస్తూ ఉన్నాం, ప్రతి వార్డు నుంచి 300 మంది తగ్గకుండా వస్తూ ఉన్నారు. మహిళలు అన్ని రంగాలలో రాణించాలని బీజేపీ నేత శిల్పారెడ్డి అన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో నారీ శక్తి వందన్ పేరుతో 3K రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నేత శిల్పారెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మహిళలను గౌరవించాలని అన్నారు. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా మహిళలు ముందుకు వెళ్ళినప్పుడే మహిళా సాధికారిత సాధ్యమవుతుందని తెలిపారు. This International Women's Day this year 2024, the theme of 2024 International Women's Day is Inspire Inclusion, which means when we appreciate and respect women, the world becomes better. When we make a woman feel we belong and they're important, they become stronger and empowered. This 2024 International Women's Day, let us all unite to celebrate the achievements and the contributions of the women. It is a day to honor their resilient strength and unwavering spirit. In this world of striving for equality, let us reflect the progress made and the road ahead. It is not about just empowering women. It is advocating their future to make every woman get equal rights and opportunities in every field of life. And I'll make it very short. To commemorate this day, let us take a pledge today. Break all the social norms and challenge the stereotypes toward the society and empower each other. It's ultimately the women, we have to empower each other. Nobody is going to empower us. So let us all take a pledge today, and only the potential of the society is truly unleashed only when women are given a platform to shine. So let us all unite together and say, Jai Shri Ram! నిండు జీవితానికి 2 చుక్కలు అంటూ పోలియో చుక్కల కార్యక్రమాన్ని
విశాఖలో ప్రారంభించారు. భావితరం పోలియో బారిన పడకుండా ఉండేలా వైద్య ఆరోగ్య శాఖ పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా విశాఖలో వైద్య ఆరోగ్య శాఖ నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ మల్లికార్జున ప్రారంభించారు. జిల్లాలోని 5 ఏళ్లలోపు ఉన్న చిన్నారులకు పోలియో చుక్కలను వేశారు. జిల్లా వ్యాప్తంగా 1002 పోలియో కేంద్రాలను, 32 ట్రాన్సిట్ బృందాలను, 74 మొబైల్ బృందాలను పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనకి నేషనల్ ఇమ్యునైజేషన్ డే సందర్భంగా విశాఖపట్నం జిల్లాలో మనము ఈరోజు ఇక్కడ పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. మనకు మొత్తం జిల్లాలో సుమారుగా 1002 పల్స్ పోలియో బూతులు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మనకి సుమారుగా మోర్ దాన్ 4000 వ్యాక్సినేటర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అలాగే మనకి 3వ తారీఖు వచ్చేసి పల్స్ పోలియో బూతుల్లోనే ప్రజలు వాళ్ళ పిల్లల్ని తీసుకొని 0 to 5 years ఏజ్ గ్రూప్లో ఉన్న పిల్లల్ని తీసుకుని రావడం జరుగుతుంది. మొదటి రోజు సుమారుగా మనకి 90% మేరకు వ్యాక్సినేషన్ కంప్లీట్ అవుతుంది. అలాగే మిగతా 10% కొరకు మనకు 4, 5 తారీఖుల్లో హౌస్ టు హౌస్ ఇంటికి వెళ్ళేసేసి మనకు వ్యాక్సినేషన్ చేయడం జరుగుతుంది. అలాగే జీవీఎంసీ లాంటి అతిపెద్ద నగరానికి పాపులేషన్ ఎక్కువ కాబట్టి ఇక్కడ 4, 5తో పాటు 6వ తేదీ కూడా మనకి ఇక్కడ హౌస్ టు హౌస్ యాక్టివిటీ చేయడం జరుగుతుంది. అంటే రూరల్లో మనకి 4, 5, అలాగే అర్బన్లో మాత్రం 4, 5, 6 తేదీల్లో కూడా మనకు హౌస్ టు హౌస్ యాక్టివిటీ చేయడం జరుగుతుంది. అలాగే మనకు సుమారుగా ఈ జిల్లాలో మొత్తం చూసుకుంటే 2,08,000 పైచీలకు 0 to 5 years పిల్లలు మనకు ఉన్నారు. సో 100% అందరికి కూడా మేము వ్యాక్సినేషన్ ఎంకరేజ్ చేస్తున్నాము. అలాగే హై రిస్క్ ఏరియాస్ కూడా ఐడెంటిఫై చేసాము. అలాగే డెన్స్ ఏరియాస్ లైక్ బస్ స్టాండ్స్ కానీ కొన్ని చోట్ల అంటే ఈ స్లమ్స్ కానీ అవన్నీ కూడా ఐడెంటిఫై చేసి వాటికి స్పెషల్ టీమ్స్ ద్వారా మనకు వ్యాక్సినేషన్కి ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే అంటే దీంట్లో ఎటువంటి ప్యానిక్ లేదండి. సో గత కొన్ని దశాబ్దాలుగా కూడా మనకి ఈ ఓరల్ పల్స్ పోలియో వ్యాక్సినేషన్ అనేది వస్తూ ఉంది. సో ఖచ్చితంగా అందరూ పేరెంట్స్ ఎంకరేజ్ చేయండి. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మాస్టర్ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.